ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. 6 ప్రత్యేక టీమ్స్ తో తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. తిరుపతి, విజయవాడ, వైజాగ్, నెల్లూరులో కూడా తనిఖీలు కొనసాగుతాయి. తిరుపతిలో ఫిట్నెస్ లేని బస్సును ప్రయాణికులు ఎక్కలేదు. ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇవాళ ఆర్టీఓ అధికారులు దాడులు కూడా ఉండబోతున్నాయి. 6 ప్రత్యేక టీమ్స్ తో తనిఖీ చేపట్టబోతున్నారు అధికారులు. అధికారుల తనిఖీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అందించడానికి. శ్రవణ్, సో తనిఖీలు ఎలా సాగుతున్నాయి? తనిఖీల్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో, ధనార్జనే ధ్యేయంగా ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిసే విధంగా ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టీఏ అధికారులు ఈరోజు ఉదయం నుంచి దాడులను మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎల్బీనగర్ రింగ్ ఈ స్ట్రెచ్ వరకు 4 బృందాలు ప్రస్తుతము ప్రైవేట్ ట్రావెల్ బస్సులని తనిఖీలు చేస్తున్నారు. చాలా వైలేషన్స్ అధికారులు గుర్తించారు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. కాకపోతే మనం చూసారా, ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను కూడా చాలా క్లియర్గా ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈజీగా చాలా తొందరగా బయటకు వచ్చే విధంగా ఫ్రీ ప్యాసేజ్ ఉండాలి. కానీ పైన చూసారా, ఒక బెడ్ని ఏర్పాటు చేశారు. అంటే అత్యవసర సమయంలో బయటికి రావాలంటే అడ్డంగా ఒక బెడ్ ఏర్పాటు చేశారు. దాని నుంచి ఒక బెడ్ మీద టికెట్ బుక్ చేసి దాని నుంచి ఇది చేస్తారు. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్కి క్లియర్ లేనట్టు ఇది డెఫినెట్లీ ట్రాఫిక్ వైలేషన్స్. సో ఈ ఏసీ బస్సుల్లో పూర్తిగా కూడా లాక్ అయి ఉంటుంది, మొత్తం ఎయిర్ క్లోజ్డ్ ఉంటుంది. సో అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ సేఫ్టీ ఉండాలి. కానీ ఇది మొత్తం కూడా ఎక్స్పైర్ అయిన ఫైర్ సిలిండర్లను పెట్టారు. ఇవి ఏమాత్రం కూడా అత్యవసర పరిస్థితుల్లో పనికిరాని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో దాంతోపాటుగా కూడా అత్యవసర సమయాల్లో ఈ గ్లాస్ డోర్లను పగలగొట్టడానికి హ్యామర్లు ఉండాలి ఖచ్చితంగా. కానీ ఎక్కడ కూడా హ్యామర్లు ఈ బస్సులో లేవు. ప్రస్తుతానికి బస్సుని సీజ్ చేశారు. మనతో మాట్లాడడానికి ఆర్టీఏ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటి సార్ ఎన్నింటి నుంచి రైడ్స్ స్టార్ట్ చేశారు? 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తాము. మీది యాక్చువల్లీ ఏంటంటే మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్, మా డిటిఓ గారు వీళ్ళందరూ ఆదేశాల ప్రకారంగా మేము ఉప్పల్ టీం అంతా, మా బృందము, మా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరం కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నాము. మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసాము. దీంతో భాగంగా మేము వెహికల్ ఒకటి చేసాము. దీంట్లో ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్స్పైర్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా సఫిషియంట్ బాక్స్గా లేదు. ఇంకోటి మనకి గ్లాస్ డోర్ బ్రేకింగ్ హ్యామర్స్ లేవు దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఎగ్జిట్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఎగ్జిట్, 2 ఎగ్జిట్స్కి అబ్స్ట్రక్షన్గా ఉందన్నమాట. ఎగ్జిట్ అనేది ఈజీగా బయటికి వెళ్ళేటట్టు ఉండాలి ప్యాసింజర్స్. దానికి మీరు చూపించారు మీకు ఇప్పుడు. దాంట్లో ఏంటంటే అది వచ్చే దారిని బ్లాక్ చేస్తూ ఉందన్నమాట మధ్యలో. దాంట్లో నుంచి ఎమర్జెన్సీలో రావాలి అని అంటే వాళ్ళు ముందుగానే ప్రాబ్లమ్స్లలో ఉంటారు. ఆ ఐఎంఐఎం టెన్షన్స్లలో దే కాంట్ కమ్ ఈజీలీ అవుట్ సైడ్కి. ఆ ప్రాబ్లం ఉంటుంది. దానికోసం కేసు రాసాము. ఇప్పుడు వెహికల్ సీజ్ చేసి నాగోల్లో పెడుతున్నాము. దాని తర్వాత దాన్ని ఏంటనేది ప్రాసెస్ ఫర్దర్గా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఎన్ని టీములు, మీ టీంలో ఎంతమంది ఆఫీసర్స్తో ఇక్కడ రైడ్ చేస్తున్నారు? ఉండడము మేము 3 ఆఫీసర్స్ ఉన్నాము. మా 4 కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు. 9 మంది హోంగార్డ్ సిబ్బంది ఉన్నారు. అందరం కలిసి మీరు ఈ చెకింగ్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ స్ట్రెచ్లో ఈ కంప్లీట్ స్ట్రెచ్లో రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇక్కడి వరకు 4 బృందాలుగా ఏర్పరచున్నారు. నాగోల్ టీం ఒకటి ఉంది, మళ్ళీ ఇబ్రాహీంపట్నం ఆర్టీ ఆఫీస్ టీం ఉంది, మేము ఉప్పల్ ఆర్టీ ఆఫీస్ టీము అందరం కలిసి చెక్ చేస్తున్నాము. సార్ ఒక డౌట్, ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నారు, వెహికల్ని సీజ్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? లేకపోతే క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయా, జనరల్గా ఫైన్స్ ఉంటాయా? వెహికల్ సీజ్ చేసిన తర్వాత ఇంక అకార్డింగ్ టు లా, మా యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఎంతెంత ఫైన్స్ సీజ్ చేయాలో అవన్నీ అఫీషియల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ టు బేర్ దట్ ఆల్. అక్కడ దాని ప్రకారంగా వాళ్ళకి పనిష్మెంట్స్ చేస్తారనమాట. మేము రాస్తున్నాము. దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐఎమ్ రైటింగ్ ద చెక్ రిపోర్ట్. ఐ హావ్ ఆల్రెడీ రిటర్న్, నేను రాశాను. ఇంకోటి ఏంటంటే దాంట్లో సెకండ్ డ్రైవర్ ఉండాలా. సెకండ్ డ్రైవర్ కూడా లేడు ఈ వెహికల్లో, ఈ పర్టికులర్ వెహికల్కి ఓన్లీ ఓ సింగిల్ డ్రైవర్ ఉన్నాడు. ఇంకా దాని ప్రకారంగా చేసి చేస్తున్నాము. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఈ ఎమర్జెన్సీ డోర్ చూసారు కదా, ఇటు సైడ్ ఇంకో ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఇది కూడా చూడండి. ఈ ఎమర్జెన్సీ డోర్లో కూడా ఇక్కడ కూడా బర్త్ ఉందన్నమాట. దీన్ని కూడా ఈ అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉందన్నమాట బండి బయటికి రావడానికి. ఈ బర్త్ లేకపోతే, డోర్ ఈజీగా లేకపోతే రావడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. దీనికి కూడా బర్త్ అడ్డగా ఉంది. అది ఆ ఎమర్జెన్సీ డోర్ ఉండి వేస్ట్ అది అక్కడ.
ఇప్పుడు బర్త్ లేకుండా ఉంటే దే కమ్ ఈజీగా రావడానికి. So- ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నప్పుడు ఈజీగా రావడానికి. ఇప్పుడు మనం ఫ్లైట్లలో ఉంటాము, ఎమర్జెన్సీ ఎగ్జిట్లో అక్కడ ఎట్లా అంటే సపరేట్గా దానికి వే అవుట్ సపరేట్గా ఉంటుంది. ఆ వే అవుట్ ఇట్లా లేదు ఇందులో, ఆ ప్రాబ్లం. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సులకు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి, కానీ అవి కేవలం నామమాత్రంగానే ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దానిపైన ఇప్పుడు ఈ బస్సును ప్రస్తుతం మనం ఏదైతే బస్ చూస్తున్నామో ఆ బస్ని సీజ్ చేస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంది, దీనికి అడ్డంగా బెడ్ ఉంది, కానీ ఇప్పుడు డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ డోరు లోపల నుంచి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, అయినా కూడా డోరు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు. ఓవరాల్గా ఆర్టీ అధికారులు పూర్తి తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ వైలేషన్స్ ఉన్నా, రూల్స్కి విరుద్ధంగా ఏమన్నా కూడా వెంటనే వెహికల్స్ని సీజ్ చేసి దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. రైట్ శ్రవణ్, సో అదే సిచ్యువేషన్ ఎల్బీ నగర్ లో అధికారులు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ని సీజ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పేరుకు మాత్రమే ఉన్నాయి. అక్కడ నుంచి ప్రయాణికులు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడే మార్గం అది కాదు, ఎందుకంటే అక్కడ కూడా బర్డ్స్ తో నింపేశారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యాజమాన్యాలు. సో దీనివల్లే కాదు, ఇంకా రూల్స్ పాటించలేదు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా రూల్స్ పాటించని కారణంగా ప్రస్తుతం ఎల్బీ నగర్ లో ఒక ట్రావెల్స్ బస్ ని సీజ్ చేశారు అధికారులు.